ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట బస్టాండ్లో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్పై దాడిని ఖండిస్తూ డ్రైవర్ నిరసనకు దిగారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ల ఆందోళనతో ఎక్స్ప్రెస్ బస్సులు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్టీసీ యూనియన్ నాయకులు డ్రైవర్లతో పోలీసులు చర్చలు జరిపారు. బస్సు కూడా ఆగకూడదు. ఒక బస్సు ఆగినా పబ్లిక్ ఇబ్బందే కదా. మీరు ఎట్లాంటి దీన్ని బస్సులు ఆగిపోతే మీరు అలాగే కారే. నిన్న విజయవాడ నుంచి జగ్గయ్యపేట వస్తున్న బస్సులో మహిళలకు కేటాయించిన సీట్లో జగ్గయ్యపేటకు చెందిన ప్రయాణికుడు కూర్చున్నాడు. మహిళల సీట్లో కూర్చోకూడదని చెప్పిన డ్రైవర్ వీరవపై ప్రయాణికుడు గొడవకు దిగాడు. బస్సు జగ్గయ్యపేట రాగానే తన మిత్రులను పిలిపించి డ్రైవర్పై ప్రయాణికుడు దాడి చేశాడు. పిఎస్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకపోవడంతో డ్రైవర్లు నిరసనకు దిగారు. 70 మంది ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఇది ఫ్రీ బస్ కాదమ్మా అని చెప్పేసి మా కండక్టర్ అంటే ఆయన వీరకృష్ణ అనేవాడు వచ్చి వాడు హీరోయిజం చూపించండి నేను ఆడవాళ్ళ ముందు. అప్పుడు ఒకవేళ అప్పుడు స్టేషన్కి వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు సార్, ఆడవాళ్ళు నా చీర పట్టుకు లాగాడి కండక్టర్ అని ఒక ఉంటుంది, నన్ను ఏదో బూతులు తిప్పాడని ఒక ఉంటుంది. ఆ ఊళ్ళోకి వెళ్ళి వేరే సంఘ వ్యతిరేక శక్తుల దౌర్జన్యం, సంఘ వ్యతిరేక శక్తుల దౌర్జన్యం. జిందాబాద్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, జిందాబాద్ కార్మిక ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక